మీరు ఏం చెప్పాలనుకుని వచ్చారు ఇప్పుడు? లేదు సార్, అంటే గొడవ మేము గొడవ చేయట్లేదండి, అదే తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం? మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు, బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు. ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్ లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఆర్ఎంఓ గారే ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు, మళ్ళా ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలనా? చంపేయండి పిల్లల్ని. కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఏదో వీళ్ళని ఏమంటలేము, ఏదో సమస్య వచ్చింది, ఏమి అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని కాదు, ఉన్న పరిస్థితి అది. గోధుమరవ కదా లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టరా? ఏది పెట్టిండ్రు? ఇదే పెట్టారు. ఉప్మా ఇచ్చిండ్రు, ఇంకా అప్పుడే స్పాట్లోనే తిన్నాం. తిన్న తర్వాత దేంట్లో వచ్చినాయి? ఉప్మాలో వచ్చినాయి. ఒకటి ఇంటికి అలా ఉంది గాడు చెప్పింది నాకు. ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతికి అయినట్లు వేస్తుందంట, అందుకోసమే వాంతికి ఇంతే. ఇంతే అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దొబ్బేసింది. ఇంతే జరిగింది. పడేసి వచ్చినా ఇంకా చేపల్లో ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నారు. పొద్దున్న మందికి వస్తారు. అందరూ కూడా